अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवासा रेड्डी के समाजी खिदमती प्रोग्राम का सिलसिला है जारी। कांग्रेस रियासती कायद कंदी श्रीनिवासा रेड्डी ने वादों को पूरा नहीं करने का रुकन असम्बली आदिलाबाद पर लगाया इल्ज़ाम। उर्दू सहाफ़ियों के मसाइल को फौरी हल किया जाए। TUWJF हफ्ता मुतालबात के तहत ज़िला कलेक्टर और DPRO को पेश की गई तहरीरी याददाश्त। और अब ख़बरों की तफसील। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवासा रेड्डी ने रुकन असम्बली आदिलाबाद जोगू रामन्ना पर वादों को पूरा नहीं करते हुए अवाम को धोखा देने का इल्ज़ाम लगाया। कंदी श्रीनिवासा रेड्डी ने घर घर कांग्रेस, गांव गांव कंदी सीनन्ना के नारे के साथ बेला मंडल का वसी दौरा करते हुए कांग्रेस पार्टी के ऐलानात से अवाम को वाकिफ़ करवाया। अपने खिताब में इन्होंने कहा कि BRS के दौरे हुकूमत में नए राशन कार्ड्स, बेवाओं, बुज़ुर्गों और माजूरों को मुनासिब पेंशन नहीं दिया गया। इन्होंने हकीकी तरक्की के लिए कांग्रेस पार्टी को एक मौका देने और कांग्रेस उम्मीदवार को जिताने की अवाम से अपील की। माजी कोआप्शन मेंबर राज मोहम्मद गारी की कांग्रेस सीनियर नायकुలు ఈ ఊరికి కరెంట్ ఎవరు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీనా? కాంగ్రెస్ ప్రభుత్వమే కరెంట్. ఈ ఊరికి రోడ్డు ఎవరు వేసిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వమేనా? కరెక్టే కదా, చెప్పకపోతే పాపం కలుగుతుంది. ఇండ్లు కట్టించింది ఎవరు? కాంగ్రెస్ అనే. ఇండ్లు కట్టించింది కాంగ్రెస్. మీకు గుర్తున్నదా? 15 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లోన్లు మాఫీ చేసేసింది తెలుసా? అందరికైనా లోన్లు, అందరికైనా లోన్లు మాఫీ చేసింది, కొత్త లోన్లు ఇచ్చింది. మరి ఎమ్మెల్యే జోగురామన్ ఏమైనా చేసిండా? మీ ఊరు ఇల్లు కట్టేడా? మరి ఏమి ఇచ్చిండు మీకు? మోసం చేయలేదా? మోసం చేసిండా లేదా? మోసం చేసినటువంటి ఎమ్మెల్యే జోగురామన్ ₹1,00,000 రుణమాఫీ చేస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, పింఛన్లు ఇస్తాడు. అందరికి పింఛన్లు వస్తలేవు. కొంతమంది 4 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. కొత్తగా లగ్గాలేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వలే. ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేస్తున్నాడు జోగురామన్న. అవునా? అట్లనే జోగురామన్న ఒక దొంగ అయితే పాయల్ శంకర్ ఇంకొక దొంగ. 3 సార్లు మీతో ఓట్లు వేయించుకున్నాడా? 3 సార్లు ఓట్లు వేయించుకొని ఎన్నిసార్లు ఓడిపోయాడు పాయల్ శంకర్? 3 సార్లు. 3 సార్లు కూడా మిమ్మల్ని మోసం చేసి అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. 10 ఏళ్ల నుంచి పువ్వు గుర్తు ప్రభుత్వమే ఉన్నది కదా, పువ్వు గుర్తు పార్టీ ఉన్నదా లేదా? కేంద్రంలో పువ్వు గుర్తు పార్టీ లేదా? బీజేపీ ఉన్నది కదా కేంద్రంలో. మరి బీజేపీ ఏం చేసింది? మీ ఆదివాసులే ఏం చేసింది? ప్రజల్ని మోసం చేసింది. మనం అందరం మోసపోయినాం బీజేపీ నుంచి. మన వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని అనుకుంటే కనుక మనల్ని అందరినీ ఈ TRS బీజేపీ ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకుంటున్నారు. తెర వెనకాల కనిపించకుండా ఇద్దరు కలిసి ఒకటే. జోగురామన్న, పాయల్ శంకర్ ఒకటే. జోగురామన్నకు ఓటేస్తే పాయల్ శంకర్కి వేసినట్టే, పాయల్ శంకర్కి ఓటేస్తే జోగురామన్నకి వేసినట్టే. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఒకటే పొత్తు. వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ ని ఓడియాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ ఓడిపోతే ఏమైతుంది? నీకు ఇల్లు మళ్ళా ఈసారి కాంగ్రెస్ ఓడిపోతే నీకు మళ్ళా 5 ఏళ్ళు ఇల్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు పింఛన్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు రేషన్ కార్డు రావు, మళ్ళా 5 ఏళ్ళు ₹1,00,000 రుణమాఫీ జరగదు, మళ్ళా 5 ఏళ్ళు మీకు లోన్లు రావు. ఎవరికైనా లోన్ వచ్చిందా? TRS జోగురామన్ ఒక లోన్ ఇప్పించిందా? పోనీ కేంద్రంలో పువ్వు గుర్తు పాయల్ శంకర్ ఒక లోన్ ఇప్పించిన మీ ఊళ్ళో? కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టింది, లోన్లు ఇప్పించింది, పింఛన్లు ఇప్పించింది, స్కాలర్షిప్లు ఇప్పించింది, లోన్లు ఇప్పించింది, రేషన్ కార్డులు ఇప్పించింది.
కరెంట్ ఇప్పించింది, సాత్నాల ప్రాజెక్టు కట్టించింది మీకు నీళ్ళ కోసం, సోన్కాస్ ప్రాజెక్టు కట్టించింది, మత్తడివాగు ప్రాజెక్టు కట్టించింది, లక్ష్మీపూర్ రిజర్వాయర్ కట్టించింది మీకోసం, రిమ్స్ దవాఖానా కట్టించింది పేదోళ్ళ కోసం, గరీబోళ్ళ కోసం. అర్థమైందా? పాయల్ శంకర్ అనేటోనికి జోగు రామన్నకి ఇద్దరికి ఓటేస్తే ఈసారి ఆదివాసులు ఆదిలాబాద్ ప్రజలు మీరందరూ మోసపోతారు. చేతి గుర్తు పార్టీకి వేయాలి, వేస్తారా? చేతి గుర్తుకు వేస్తారా? కాంగ్రెస్ पार्टी చేతి గుర్తుకు వేయండి. तेलंगाना उर्दू वर्किंग जर्नलिस्ट फेडरेशन की जानिब से उर्दू साफ़ियों के मसाइल पर हुकूमत को मुतवज्जा करने 10 से 17 जुलाई रियासत भर में उर्दू सहाफ़ियों का हफ्ता मुतालबात प्रोग्राम मुनक़िद किया जा रहा है। सदर ज़िला उर्दू वर्किंग जर्नलिस्ट आदिलाबाद फेडरेशन शाहिद अहमद तवक्कल की हिदायत पर TUWJF ज़िला आदिलाबाद के सरपरस्त आला महबूब खान की क़यादत में और हमीदुल्लाह अनवर की ज़ेर सरपरस्ती एक वफद ने ज़िला कलेक्टर आदिलाबाद राहुल राज और DPRO विष्णु कुमार से अलहदा मुलाकात करते हुए चीफ मिनिस्टर के नाम मौसूम 10 मुतालबात पर मुश्तमिल तहरीर याददाश्त पेश की। ज़िला कलेक्टर और DPRO ने TUWJ की जानिब से पेश करदा तहरीरी याददाश्त को रियासती हुकूमत को तरसील करते हुए इस पर गौर करने की सिफारिश करने का तयख़ुन दिया। इस वफद में फेडरेशन के ज़िला नायब सदर मोहम्मद आसिफुद्दीन, जनरल सेक्रेटरी खिज़र अहमद याफ़ाई, ऑर्गेनाइजिंग सेक्रेटरी अमीम शरीफ, मोहम्मद शफ़ी, मोहम्मद मोहसिन, अशफाक अहमद, शेख असमत अली के अलावा दीगर मौजूद थे। थोड़ा ज़ोर से। उर्दू जर्नलिस्ट फेडरेशन यूनियन की जानिब से आदिलाबाद में भी एक हफ़्ता मुतालिबात की यकसुई के लिए एहतजाजी मुजाहरा किया जा रहा है पुरसुकून तौर पर। और आज इसी ज़िमन में ज़िला कलेक्टर मिस्टर राहुल राज साहब और DPRO मिस्टर विष्णु साहब को एक याददाश्त पेश की गई और इन्होंने तयख़ुद दिया कि ये याददाश्त को हम हुकूमत तक पहुंचा देंगे बोल के इन्होंने तयख़ुद दिए इस बात का। लिहाजा सबसे पहले हमारा 239 GO मनसूख करने का मुतालबा है। इसके साथ साथ दीगर 10 मुतालबात है जिसकी यकसुई के लिए हमारी यूनियन तहरीक चला रही है रियासती सतह पर। और उसी ज़िमन में आदिलाबाद में भी ये एहतजाज किया जा रहा है, मेमोरेंडम एक को दिया जा रहा है और इंशाअल्लाह कल हम MLA साहब को MP साहब को मुलाकात करके कल एक मेमोरेंडम देंगे उनको। कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवासा रेड्डी ने अपनी समाजी खिदमत प्रोग्राम के ज़रिए आवाम के दिलों में अपना एक अलग मुकाम बना रहे हैं। KSR फाउंडेशन की जानिब से बहुत सी खिदमत पहले ही से फ़राहम की जा रही है। जान बचाने वाली एम्बुलेंसों का इंतज़ाम करते हुए लोगों को बर वक्त हॉस्पिटलों तक पहुंचाया जाता है। तलामड़गू मंडल के कोड़द गांव के 70 साला अपलांजी स्वामी शदीद बीमारी में मुब्तला हैं। इन्हें बेहतर इलाज के लिए एम्बुलेंस के ज़रिए सुल्तानपुर हॉस्पिटल ले जाया गया। स्वामी के अहल खाना ने फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवासा रेड्डी और मेंबरान से इजहार तशक्कुर किया। EVM और VVPAT के ज़रिए वोट डालने के तरीक़े से बहुत से लोग वाकिफ़ नहीं हैं। इलेक्शन कमीशन की हिदायत पर ज़िला आदिलाबाद में अवामी बेदारी के लिए एक नए बेदारी रथ का आगाज़ किया गया। आज ज़िला कलेक्टर राहुल राज ने अवामी बेदारी रथ का झंडी दिखाकर आगाज़ किया। इस मौके पर ज़िला कलेक्टर ने अमले को बहुत सी हिदायत दी। क़ब्ल अज़ां EVM मुजाहरा सेंटर में आवाम को EVM के ज़रिए वोट डालकर हक़ राय दही के इस्तेमाल से आगाह किया गया। ఫస్ట్ ఓటే గీడ గీడ
అక్కడ ఉంది సార్, ఇక్కడే పంపండి. ఓకే సార్, ఓకే సార్. ఎట్లా పనిచేస్తుందనే దాని గురించి ఇప్పుడు ఎలక్షన్స్ మనకు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ AITUC के ज़िला जनरल सेक्रेटरी के रामलू ने कहा कि मिड डे मील्स कारकुनों के मसाइल और मुनसिफाना मुतालिबात को फौरी तौर पर हल किया जाए। तेलंगाना मिड डे मील स्कीम यूनियन कारकुनों ने AITUC के ज़ेर एहतमाम गैर मुयन्ना मुद्दत हड़ताल के तहत आदिलाबाद डिस्ट्रिक्ट कलेक्टर के सामने एहतजाज किया और हुकूमत के ख़िलाफ़ शदीद नारेबाजी की। इस मौके पर के रामलू ने कहा कि जियो नंबर 8 के मुताबिक उजरत के साथ बकाया जात की अदायगी की जाए। इन्होंने कहा कि अंडों के लिए इजाफी बजट मुख्तस किया जाए, ज़ेर अल्तवा बिल्स फौरी जारी किए जाए, नए मेनू पर नज़रसानी की जाए और इसके मुताबिक बजट मुख्तस किया जाए और गैर क़ानूनी तौर पर बरतरफियों को रोका जाए। ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏఐటీయూసీకి సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల ముట్టడి జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 3 రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెలో కూర్చుండడం జరిగింది. ఈ 3 రోజులైన ప్రభుత్వానికి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మరి సీమ కుట్టినట్టు కూడా అనిపించకపోవడం చాలా విచారకరమైన దాంతో ఈరోజు మేము చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 20 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మరి బడి పిల్లలకు పౌష్టికాహారం పెట్టినప్పటికీ మరి ఒక్కొక్కళ్ళు మరి వయసు మీద పడింది. ఈ ఒక్కొక్క నెల ఇప్పుడు 5 నెలల 6 నెలల జీతాలు ఈరోజు మరి ప్రభుత్వం నుండి రాకపోవడము, మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా మరి పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా మేము ప్రభుత్వాన్ని మరి ఇవ్వమంటే మరి చాలా మరి ఘోరమైన పరిస్థితి ఇది. ఈరోజు దళిత బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులలో మరి బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో మరి అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికులకు 3,000 రూపాయలు పెంచుతామని వాగ్దానం చేసినప్పటికీ సంవత్సరం అయినా కానీ ఇంతవరకు మరి అమలు చేయడం లేదు. మరి అదేవిధంగా కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు పోరాటాలు చేసి మరి ఎంతో ఉద్యమాలు చేసి ఆ జీవో నంబర్ 8 కూడా సాధించుకోవడం జరిగింది. ఆ జీవో నంబర్ సాధించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు బడ్జెట్ వాళ్ళకు అమలు చేయడం లేదు. వెంటనే ఈ బడ్జెట్ అమలు చేయాలనే దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మరి 2 కలిసి వర్కర్లు ఉన్నారు, వర్కర్లు కూడా వాళ్ళకు 1,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నది. ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు న్యాయం అనే దాంతో ఈరోజు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం కనీసంగా ఏదైతే వయసు మీద పడిందో వాళ్ళకు నెలకు 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, ఈఎస్ఐ కానీ పిఎఫ్ కూడా మరి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మరణించేతో కార్మికులు ఏదో ప్రమాదంలో మరణిస్తారో వాళ్ళకు 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమ్మె కొనసాగిస్తాం. అదేవిధంగా 13 తారీఖు నాడు హైదరాబాద్లో కమిషనరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు హైదరాబాద్ పోవడం జరుగుతుంది 13 తారీఖు నాడు. ఈ 13 తారీఖు నాడు మరి హైదరాబాద్లో ఉధృతంగా పోరాటం జరుగుతుందని దాంతో మరి చెప్పడం జరుగుతుంది. సమస్య जिला कलेक्टर राहुल राज ने अहदेदारों को हिदायत दी कि वो अवामी शिकायती दरबार में मौसूल होने वाली दरखास्तों का जायज़ा ले और क़वाइद के मुताबिक फौरी हल के लिए इक़दाम करे। ज़िला कलेक्टर ने कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में अवामी शिकायती दरबार के हिस्से के तौर पर मुख्तलिफ़ इलाक़ों के लोगों से मुख्तलिफ़ अर्ज़ियाँ वसूल की। कलेक्टर ने अराज़ी के मसाइल, वजीफ़ा जात, रोज़गार, सिविल सप्लाई, तालीम, रेवेन्यू, डबल बेडरूम वाले मकानात, तालीमी इदारों में दाखिलों के मसाइल पर दरख्वास्तें वसूल की और मुतल्लिक़ा महकूमों के ऑफिसरान के साथ ज़ेर इल्तवा दरख्वास्तों का जायज़ा लिया और फौरी हल करने के लिए ऑफिसरान को हिदायत दी। బేసిక్ గురుకులంలో సీడీ కావాల్సిన ఆన్లైన్ చేసిన రాసిన సార్ ఇప్పటిదాకా వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు कंदी श्रीनिवासा रेड्डी की जानिब से मुख्तलिफ़ खिदमात का सिलसिला जारी है। प्रजा सेवा भवन में रोज़ाना ज़रूरतमंदों और मुसाफिरों को खाना खिलाने का सिलसिला जारी है। सैकड़ों ज़रूरतमंद अफराद इस कैंप से इस्तिफ़ादा हासिल करते हुए इन्हें दुआओं से नवाज रहे हैं। Repeat one play. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवासा रेड्डी के समाजी खिदमाती प्रोग्राम का सिलसिला है जारी। कांग्रेस रियासती क़ायद कंदी श्रीनिवासा रेड्डी ने वादों को पूरा नहीं करने का रुकन असम्बली आदिलाबाद पर लगाया इल्ज़ाम। उर्दू सहाफ़ियों के मसाइल को फौरी हल किया जाए। TUWJF हफ्ता मुतालबात के तहत ज़िला कलेक्टर और DPRO को पेश की गई तहरीरी याददाश्त। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।